135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. నమస్తే వెంకన్న గారు. నమస్కారం సార్. టీడీపీలోనే ఒక ఫైర్ బ్రాండ్ మీరు అసలుకే. మీరు కూడా అడగడాల ఫైర్ బ్రాండ్ నాదేమో కానీ మీరైతే ఫైర్ బ్రాండ్. నాకు ఒకటి అర్థం కాలేదు. జోగి రమేష్ గారు టీడీపీ కార్యాలయం మీద అటాక్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరే అడ్డుగా నిలబడ్డారు. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహామహులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని నానా బూతులు తిడుతుంటే వాళ్ళకి కౌంటర్ ఇస్తూ వచ్చింది మీరు. మరి ఇంతగా టీడీపీ కోసము అడ్డుగా నిలబడిన అండగా నిలబడిన మిమ్మల్ని కాదని అసలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరొకరికి టికెట్ ఎలా వచ్చిందంటారు? అంటే అది కూటమిలో భాగంగా పోయిందండి. ఓకే. ఆయన చంద్రబాబు గారి మనసులో ఏముందో, ఇప్పుడు నాకేం చేద్దాం అనుకొని ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు, అది మనం గ్రహించకూడదు. ఒక్కోసారి ఇవ్వకపోవడం కూడా మరి ఆయన దృష్టిలో నన్ను ఎక్కడ పెడదాం అనుకున్నాడో, ఆయన అయితే నాకు దేవుడితో సమానం. ఆయన చెప్పిన ఏ మాట అన్నా నేను టికెట్ అడిగిన రోజే చెప్పా. ఆయన ఇవ్వకపోయినా నేను వ్యతిరేకించను. కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసుకొని టికెట్లు తెచ్చుకున్నారు. ఓకే. అరే కొంతమంది బ్లాక్ మెయిలింగ్ కానీ మేము అన్నాళ్ళు కష్టపడ్డాం డామ్ అది ఇదని. మా సార్ కొద్దిగా ఏంటంటే మెతగా అనుకొని అయితే ఏంటంటే ఆయనకి తెలుసు ఏమని మన కోసం లాయల్గా నుంచుండే వాళ్ళు ఎవరు ఇదే అని తెలుసు ఆయనకి. తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు ఆయన. సుదీర్ఘ కాలం పాటు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అసలుకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి పూర్తి స్థాయిలో విధేయుడుగా ఉంటున్నారు కదా మీరు. అలాంటి మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అసలు పార్టీ? మరి చెప్పచ్చో చెప్పకూడదా మీ ఎదురుగా? చెప్పండి. నేను పార్టీకి విధేయుడి కంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి విధేయత. అందుకేనా ఎక్కడా నేను చూడలేదు మాకు దైవ సమానులు అని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్లెక్సీ ఇంట్లోనే పెట్టుకుని లైటింగ్ అంతా ఏర్పాటు చేశారు. అసలుకి ఎవరైనా కులదైవాన్ని ఇంటి ఇష్ట దైవాన్ని పెట్టుకుంటారు ఇంట్లో, కానీ మీరు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు దైవ సమానులను పెట్టేశారు. ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో కానీ బయట కానీ నీతి అనేది ఉండాలండి. ఒక పూట మనం ఎవరింట్లో ఉన్న భోజనం తింటే కృతజ్ఞత ఉండాలి. నేను కృతజ్ఞత గల మనిషిని. చంద్రబాబు గారి దగ్గర ఎన్నో పదవులు అనిపించి బయటికి పోయి చంద్రబాబు గారిని నానా మాటలన్నీ ఇప్పుడు ఈ కొడాలి నాని వంశీ వీళ్ళు ఎవరంటే ఆఫ్టర్ ఆల్ అంతే అంతే. వాడు వంశీ ఉన్నాడు, పెద్ద బిల్డప్ ఇస్తాడు. అసలు విషయం లేదు, ఇది పోరాడే విషయం లేదు. పోరాటం అంటే మా దగ్గర నేర్చుకోమనండి. పోరాటం మేము 5 ఏళ్ళు పోరాడాం. వీళ్ళు ఏంటంటే ఏదో బిల్డప్ ఇచ్చి వెనక 4 కార్లు పెట్టుకొని ఇవన్నీ షో చేసి పెద్ద రౌడీల్లాగా ఆఖరికి ఏమైనా మనీ సినిమాలో బ్రహ్మానందం ఖాన్ దాదాలాగా ఉంటారు. అలా కొడాలని వీళ్ళందరూ ఊరికే నోటి దోల ఏది ఎవరినోకుండా పెట్టుకొని మేము మేము అగ్రెసివ్గా ఉండేవాళ్ళం. ఒకరికి భయపడడం లేకపోతే ఇంకొకరికి ఇది అవ్వడం. కాబట్టి ఒకరికి భయపడలేని వ్యక్తి ఏంటంటే మమ్మల్ని విజయవాడలో బుద్ధ వెంకన్న అనే పేరుని రాష్ట్రం మొత్తం తెలిసేలా చేసింది ఎవరు? చంద్రబాబు గారు. నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఇవ్వడం కానీ కాదు. నా కృతజ్ఞత అంతే. నేను ఇంకా అంకితం అయిపోయాను. నేను ఇది ఆ కుటుంబం అంటే నాకు ప్రేమ. అందుకని మీకు ఇందాక చెప్పచ్చో చెప్పకూడదండి. మీరు పార్టీ కంటే నాకు చంద్రబాబు గారి కుటుంబానికి నేను ఒకటే చెప్తా ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వరి గారు, రాముడు హనుమంతుడు ఎలాగో బాబు చంద్రబాబు గారు, అంతే దేవాంశ్ గారు ఏదన్నా అనుకోండి మీరు నన్ను. ఇక అదే నేను ఇంకా దానికి అంకితం అయిపోయా. అయితే మీరు అన్నట్టు రాష్ట్రం అంతా కూడా మీరు అన్నట్టే ఇప్పుడు రాబిన్ శర్మ నన్ను హనుమాన్ అని పిలుస్తాడు. ఓకే. హనుమాన్ అంటాడు మిమ్మల్ని. రాబిన్ శర్మ హనుమాన్ అని పిలుస్తాడు. ఓకే. అలాగే చంద్రబాబు గారి అభిమానులు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారుగా, చంద్రబాబు గారు రాముడు అయితే నువ్వు హనుమంతుడు అంటాడు. మొన్న సిఎల్ వెంకట్రావు గారు డాక్టర్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసా. అందులో ఏదో అందరి గురించి మాట్లాడుతూ చెబుతూ నా గురించి నా దగ్గర వచ్చేటప్పటికి ఆయన నేను కూడా ఆశ్చర్యపోయా. మా దేవరాజు అని మా పార్టీ సీనియర్ నాయకుడు ఆయన చెప్తే నేను పెట్టుకొని చూసా. ఆయన అందరిది రకరకాల యాంగిల్లో చెప్పి నాకు ఇక బుద్ధ వెంకన్న అంటే హనుమంతుడు, ఆయన గుండె చేలిస్తే చంద్రబాబు నాయుడు గారు రాముడిలాగా, సీతలాగా, భువనేశ్వర్ నిజంగా చాలా ఆనందపడతాం. అది అంటే ఆయన అన్నాడు. అంటే ఈ డైలాగుల్లో ఏంటంటే కమిట్మెంట్గా ఉంటే వస్తాయండి. ఇప్పుడు పదవులు వస్తాయి పోతాయండి. మీకు ఓపెన్గా చెప్తున్నాను. మీ సుమన్ టీవీ ద్వారా నాగరాజు గారి ఇంటర్వ్యూలో
పదవి అనేది జ్వరం. ఓకే, జ్వరం ఉంటుందా శాశ్వతంగా? ఉండదు, వస్తుంది పోతుంది, గోళీ వేసుకో. వస్తుంది పోయిద్ది. కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ఇప్పుడు ఇది అందరూ కొట్టుకోలేరుగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.